స్వనాలంకరణకి స్వాగతం. మా నాన్నగారు రిటైర్ అయ్యాక రాజమండ్రిలో సెటిల్ అవ్వాలని రిటైర్ అవ్వడానికి కొంచెం ముందుగానే ప్రకాశం నగర్లో ఒక ఇల్లు కొన్నారు. ఆ ఇంటికి 4 పక్కల స్థలం ఉండేది. ఆ ఇంట్లోంచి బయటికి రావాలంటే 2 పక్కల 3 తలుపులు ఉండేవి. ముందు పక్క 2, వెనకాల 2, మేడ మీద 1 తలుపులు ఉండేవి. మామూలు తలుపులతో పాటుగా కొన్నింటికి కటకటాల తలుపులు కూడా ఉండేవి. రాత్రి అయ్యేసరికి వీటన్నింటికి తాళాలు వేయాల్సి వచ్చేది. అంతేకాకుండా 2 బాత్రూమ్లకి కూడా తాళాలు వేయాలి. ఇంతకీ ఆ తలుపులు తాళాలు వేసే డ్యూటీ నాదన్నమాట. అది ఇంకెవ్వరు చేసినా ఊరుకునే ప్రసక్తే లేదు. మామూలుగా మా ఇంట్లో రాత్రి భోజనాలు 7 గంటలకి అయిపోయేవి. మా అమ్మ వంటిల్లు సర్దుకుని 8 గంటలకల్లా వంటింట్లోకి నుంచి వచ్చి హాల్లో కూర్చునేది మాతో పాటుగా. అప్పటికే హాల్లో అందరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. 8:30కి నేను లేచి అన్ని తలుపులు తాళాలు వేసాక అందరం పడుకునేవాళ్ళం. మధ్యలో ఎప్పుడైనా 8కే నాకు కళ్ళు మూసుకుపోయేవి. అలాంటప్పుడు మాలో ఎవరైనా జాలిపడి తాళాలు వేసి నన్ను లేపి వెళ్ళి మంచం మీద పడుకోవే అనేవారు. అప్పుడు నాకు తాళాలు గుర్తొచ్చేవి. అంతే, వెంటనే వెళ్ళి వేసిన తాళాలన్నీ తీసేసి తలుపులు కూడా బాగా తెరిచేసి తాళం చెవులు గుత్తి మేకుకు తగిలించి ఒక 5-10 నిమిషాలు కూర్చుని అప్పుడు మళ్ళీ అన్ని తలుపులు తాళాలు వేసి పడుకునేదాన్ని. అలా కొన్నిసార్లు జరిగాక మా ఇంట్లో మళ్ళీ ఎవరూ నా మీద జాలిపడి తాళాలు వేయలేదు. ఈ విషయంలో మా చిన్నన్నయ్య నన్ను ఎంత ఏడిపించినా పట్టించుకునేదాన్నే కాదు. మా అమ్మ మాత్రం పెడపెత్తవారి పట్టుదల అంతా దీనికే వచ్చింది అంటూ అప్పుడప్పుడు విసుక్కునేది. అలా అంటే ఇంకో విషయం గుర్తుకొచ్చిందండోయ్. ఒకసారి సాయంత్రం మా ఇంటికి ఎవరో గెస్టులు వచ్చారు. మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతోంది. ఎంతకీ వెళ్ళటం లేదు. తాతయ్యకి సాయంత్రం భోజనానికి లేట్ అవుతుందని అమ్మ కంగారు పడి నన్ను పక్కకు పిలిచి నెమ్మదిగా, భారతమ్మ, కొంచెం బంగాళదుంపలు తగ్గుతూ ఉండవే, వీళ్ళని పంపించి వస్తాను అంది. మంచి మూడ్లో ఉన్నానేమో సరేనని కత్తిపీట ముందేసుకుని పని మొదలుపెట్టాను. ఆ రోజుల్లో పీలర్లు ఉండేవి కాదు. కత్తిపీటతోనే తొక్క తీయాలి. పాడుకుంటూ చేస్తున్నా. ఇంతలోనే మా అమ్మ వాళ్ళని పంపించి వచ్చి చూస్తే ఒక్కటే దుంపకి తొక్క తీసి దాన్ని ముక్కలు చేస్తూ నీళ్లు ఉన్న గిన్నెలోకి వేస్తున్నాను. అది చూసి అమ్మ, ఇంత చేసి ఇప్పటిదాకా ఒక్క దుంపే తగ్గేవా? చాలే, లే నేను చేసుకుంటాను అంది. నువ్వు మిగిలిన పని చూసుకో అమ్మా, ఇవి నేను తగ్గుతున్నానులే అన్నాను. చాలే, ఇలా పాడుకుంటూ తగ్గితే ఎప్పటికోను, లే నేనే చేసుకుంటాను అంది. అంతే, టక్కుని లేచి ఒక పీట తెచ్చుకుని అమ్మ కొంచెం దూరంలో వేశాను. నేను లేవగానే మా అమ్మ కత్తిపీట ముందు కూర్చోబోయి నా వైపు చూసింది. నేను ముక్కలు తగిన నీళ్ళగిన్నె తీసుకున్నాను. అదెందుకే అందమ్మ. నేను ఎదురుగా పీట మీద కూర్చుని ముక్కలున్న నీళ్ళగిన్నె నా ముందు పెట్టుకున్నాను. ఆ గిన్నె ఇలా అయ్యి అందమ్మ. నేను ఇవ్వను, ఇంకో గిన్నె తెచ్చుకో నువ్వు అన్నాను. మా అమ్మ చూసి మొండిది అని కొనుక్కుంటూ ఇంకో గిన్నెలో నీళ్లు తెచ్చుకుని తంగడానికి కూర్చుంది. అమ్మ పని మొదలెట్టగానే నేను నా పని మొదలెట్టాను. మా అమ్మ కళ్ళు పెద్దవయ్యాయి. ఏం చేస్తున్నావే? అవి పచ్చిదుంప ముక్కలే అంది. నేనేం చేస్తే నీకెందుకు? నేను తగ్గిన ముక్కలు నీకు అక్కర్లేదన్నావుగా, నువ్వు తగ్గుకోమని అంటూ ఒక్కొక్క ముక్క తీసుకుని నోట్లో వేసుకుని తినడం ప్రారంభించాను. మా అమ్మ తగ్గుతున్నంతసేపు నా పని అదే. ఆ అమ్మ సణుగుతూనే ఉంది. నాన్న వచ్చాక ఆ అమ్మ ఈ సంగతి చెప్తే నాన్న ఒకటే నవ్వు. నాన్న ఏమంటామో అనుకుంటున్న నేను కొంచెం ధైర్యం వచ్చి నాన్నకి దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. నాన్న నన్ను గట్టిగా పట్టుకుని నవ్వు ఆపుకోలేకపోయారు. ఇంకా మా అమ్మ పరిస్థితి ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలాగే దాన్ని బాగా గారం చెయ్యండి. ఆడపిల్లకి అంట పట్టుదల కూడా మంచిది కాదు అంటూ విసుక్కుందమ్మ. ఎలా ఉంది ఈ సీను?